కనీసం స్టేజ్ మీద డ్యాన్స్ షో కూడా కాదు, చక్కగా అందరూ పిల్ల పెద్ద వయసుతో సంబంధం లేకుండా పాడుతా తీగ ప్రోగ్రామ్ చూస్తారు. అలాంటి ప్రోగ్రాంలో మిమ్మల్ని ఎక్స్పోజింగ్ చేయమంటే ఏంటి? అది విచిత్రంగా ఉంది. అదే అండి, ఇంకా డాన్సులు చేయమని లేకపోతే ఒకసారి ప్రవస్తి గారు ఒకసారి మీ ఫ్రేమ్ ఒకసారి రొటేట్ చేయరా? క్రాస్ అయింది ఫ్రేము. ఆటో రొటేషన్ ఒకసారి తీసేసి ఫ్రేమ్ మామూలుగా పెడితే. ఓకే, యా. ఎస్ సింగర్ ప్రవస్తి గారు, అంటే మీ పాడుతా తీయగా ప్రోగ్రామ్ అంటే అందరికీ ఇష్టం. అది చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయే పెద్దవాళ్ళ వరకు చాలా గౌరవంగా ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు దానికి అంత గౌరవం ప్రతిష్టను తీసుకొచ్చారు. అలాంటి ప్రోగ్రాంలో ఎక్స్పోజింగ్ చేయమన్నారు అని అనటం అనేది, అంటే అది ఎలా ఎలా ఏ రకంగా చెప్పారు? ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చెప్పినట్లుగా పాడుతా తీగ నుంచి ఎస్పెషల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ షో పాడుతా తీగ అలా అయిపోయింది. డాన్సులు చేయమని కానీ ఏదో ఒక గుళ్ళు జోకులు చెప్పమని కానీ స్టేజ్ మీద అసలు సింగింగ్ కి వాల్యూ లేకుండా పోయింది అక్కడ. అంటే ఇదంతా ఈ డైరెక్షన్ అంతా ఎవరిస్తారమ్మా? అంటే బట్టలు కిందకి కట్టుకోవాలని, పొట్టి బట్టలు కట్టుకోవాలి, డాన్స్ చేయాలి, ప్రొడక్షన్ వాళ్ళే అండి. అంటే ఎవరు డాన్స్ చేయమని మాత్రం అనిల్ సార్ డైరెక్ట్ గా చెప్పారు. అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ ఇలా జోక్స్ చెప్పండి, డాన్సులు చేయండి అని. ఓకే. సో ఇదంతా కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం. ఓన్లీ ప్రొడక్షన్ అంటే జ్ఞాపక ప్రొడక్షన్స్ వాళ్ళే ఇవన్నీ చేసేది. అంటే మీకు ఇచ్చే డ్రెస్సెస్ కూడా అలాంటివే ఇచ్చేవాళ్ళమ్మా? అవునండి, కావాలని పొట్టి పొట్టిగా ఇచ్చి కిందకేసుకో అని చెప్పేవాళ్ళు. అంటే ఇది డైరెక్ట్గా జ్ఞాపక ప్రొడక్షన్స్, మీరు ఇందాక అనిల్ సంథింగ్ ఎవరో చెప్పారు, అన్నయ్యను వాళ్ళేనా? అనిల్ సార్ వాళ్ళ కింద అసిస్టెంట్స్ ఎవరైతుంటారు వాళ్ళే చెప్పారు, కానీ డాన్సులు చేయమని మాత్రం అనిల్ సరే చెప్పారు. ఓకే. ఇది మీరు ఎప్పుడైనా అబ్జెక్ట్ చేశారా, ఇట్లా నేను పొట్టి బట్టలు కట్టుకోవటం కానీ ఇలాంటివి నేను చేయను అని? చెప్పానండి, చాలాసార్లు చెప్పాను. అంటే లేదు, చెయ్యాలి అని కావాలని అలానే ఇచ్చి నాతో పాడిచ్చేవాళ్ళు. చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని పాడేటప్పుడు కూడా. ఎస్పెషల్లీ లాలు దర్వాజా లస్కర్ ఒక పాట వస్తుంది నెక్స్ట్ వీక్ లో. సో దానిలో మాత్రం చాలా టార్చర్ పెట్టారు నన్ను. ఒక 20 టైమ్స్ కిందకి పైకి చాలా సార్లు తిప్పారు. నాకు ఓపిక లేకుండా చేశారు లాస్ట్ కి. కానీ అయినా కూడా పాడాను. ఆ డ్రెస్ గురించి ఇక్కడ నేను పట్టించుకోలేదు పాడేటప్పుడు. అంటే ఇప్పుడు ఆ పాడుతా తీగ స్టేజ్ మీద పాడే మిగిలిన సింగర్లను కూడా ఇదే రకంగా ఎక్స్పోజింగ్ చేయమని చెప్పడం కానీ, ఇలా అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఇచ్చి వేసుకోమంటాం. అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి, కానీ బయటికి చెప్పడం మాత్రం అసలు ఎవరికి ధైర్యం చేయరు. బికాజ్ ఆ షోలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇంకోటి బాడీ షేవింగ్ గురించి చెప్పారమ్మా మీరు. అంటే మిమ్మల్ని బాడీ షేవింగ్ చేయాల్సినంత అవసరం ఏంది? అదిగో మీ ఫోటోలు చూస్తున్నాం, స్టేజ్ మీద మీరు పాడినప్పుడు చక్కగా బంగారు తల్లిలా ఉన్నారు. చూస్తుంటే ఎంత గౌరవంగా ఎంత చక్కగా ఉందంటే ఆ ఫ్రేమ్ కూడా చూడగానే ఒక రెస్పెక్టబుల్ ఇది ఉంది. మీరు వేసుకున్న డ్రెస్ కానీ మీ ముఖం చూస్తున్నా కూడా చక్క కొందరు బొమ్మలా ఉన్నారు. అంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ ఎందుకు చేశారు? అంటే యాక్చువల్లీ ముందు ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఒక రెఫరెన్స్ పిక్చర్ పెడతారండి డిజైనర్ కి. సో దానిలో ఒకలాగా రియల్ లో ఒకలా ఉంటుంది డ్రెస్, వాళ్ళు సేమ్ కుట్టరు. సో ఎందుకు అలా కుట్టలేదు అంటే వీళ్ళు అలా అన్నారు, ఆ పర్సనాలిటీకి ఇంకేం ఇస్తాము, ఇంకెలా చేస్తాము, ఇంకెంత మంచిగా ఇవ్వగలం మేము అని అన్న వేలో నాతో అన్నారు. అంటే ఆ పర్సనాలిటీకి అంటే నా బాడీని వాళ్ళు అలా అంటున్నారు అనమాట. అంటే ఇలాంటి బాడీ ఉన్నప్పుడు మేము ఇంకా ఎంత మంచిగా డ్రెస్ ఇవ్వగలము అన్న వేలో నాతో మాట్లాడారు. అంటే అన్న వెదవుకి అక్క చెల్లెళ్ళు అమ్మ ఎవరు ఉండరా? అంటే ఒక ఆడపిల్లని, ఒక చిన్నపిల్లని ఉద్దేశించి అదే అంటే ఇలా పదే రిపీట్ అయ్యేదా ప్రవస్తి? చాలా ఎపిసోడ్స్ ఇలానే రిపీట్ అయిందండి. అంటే బాడీ షేమింగ్ అనేది కేవలం మిమ్మల్ని ఒక్కరినేనా, మిగిలిన ఆడపిల్లలను కూడా అంతేనా? నన్ను ఒక్కదాన్ని అండి అక్కడ. అంటే ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడు మీరు మూడు నాలుగు చోట్ల నుంచి అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. ఒకటి ప్రొడక్షన్స్ అనిల్ అని చెప్తూ ఉన్నారు, అనన్యనా ఇంకొకళ్ళు? అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ ప్రమీల. ఓకే, వాళ్ళిద్దరి నుంచి ఒకటి ఒక ఇబ్బంది. ఒకటి ఎక్స్పోజ్ చేయమంటాం కావచ్చు, లేకపోతే డ్యాన్స్లు వేయమంటాం కావచ్చు, ఇదంతా. రెండోది కీరవాణి గారు హట్టింగ్ చేసే విధంగా మాట్లాడటం. మూడు సునీత గారు అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవటం. అంటే ఎందుకు మిమ్మల్ని ఒక్కళ్ళు మాత్రమే టార్గెట్ చేశారు అనుకుంటున్నారు?
అంటే తెలియదండి. మేబీ నేను అన్ని రియాలిటీ షోస్ లో పాడి వచ్చానని ఒక దీంతో, లేకపోతే కొంతమంది ఉంటారండి ఛానల్స్, లైక్ ఒక ఛానల్ లో విన్ అయ్యి ఇంకో ఛానల్కి వస్తే కావాలని వాళ్ళని కింద చూపించాలని డిసైడ్ అవుతారు ముందు నుంచి కూడా. సో ఇక్కడ ఏమైనా అలా డిసైడ్ అయ్యారు, లేకపోతే వేరే కొంతమంది కంటెస్టెంట్స్ మీద, ఐ మీన్ వాళ్ళకి నా మీద ఉన్న జెలసీతో వాళ్ళు ఏమైనా చేశారో తెలియదండి. ఓకే, మరి నెక్స్ట్ చంద్రబోస్ గారి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండేదమ్మా? చంద్రబోస్ గారు నేను చెప్పినట్లుగా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా మంచి కామెంట్ ఇచ్చారండి. నా టాలెంట్ గురించి కానీ, చిన్నప్పటి నుంచి నేను ఎలా పాడుకుంటూ ఎలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చానని అని చెప్పారు. కానీ అంతరామమయం ఎప్పుడైతే అయిందో ఇంకా అప్పటి నుంచి కూడా అందరూ నెగటివ్ కామెంట్స్ ఇస్తూ వచ్చారు. అండ్ చంద్రబోస్ సార్, నేను లిరికల్ గా నేను చెప్పినట్లుగా ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయలేదు. ఏ పాట కూడా లిరికల్ గా నేను ఎప్పుడూ చేయలేదు. సో ఇంకా ఆ లిరికల్ వేలో చెప్పలేకపోయేసరికి ఇలాగా ఆయన కూడా సింగింగ్ వేలో లేనిపోనివన్నీ చెప్పి ఆదృత లేదు, లేకపోతే ఈ లైన్స్ ఇంకా బాగా పాడొచ్చు అని చెప్పేవాళ్ళు, విచ్ ఇస్ నాట్ అప్లికబుల్. బికాస్ మేల్ సాంగ్స్ నేను ఇంకా ఫీమేల్ వాయిస్ నుంచి అంత ఇంపాక్ట్ ఇవ్వాలంటే ఎవరికి కూడా అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ లిరికల్ గా వేరే వాళ్ళు లిరిక్స్ వదిలేసినప్పుడు కానీ, చేతి మీద రాసుకొని వచ్చినప్పుడు కానీ ఆయన ఒక్క కామెంట్ కూడా చెప్పలేదు. కానీ పక్కకు వచ్చి చెప్పేవాళ్ళు. అదేంటో నాకు అర్థం కాలేదు. జడ్జెస్ అన్నాక కామెంట్స్ లో చెప్పాలి కదా, పక్కకు వచ్చి చెప్పడం అంటే నాకు అసలు అర్థం కాలేదు. అంటే అంటే ఈ వివక్ష అంతా కేవలం ప్రవస్తి మీద మాత్రమే ఎందుకు జరుగుతోంది అని అంటే మీ పర్సెప్షన్లో ఎందుకని అనుకుంటూ ఉన్నారు? అంటే మీకు బలమైన కారణాలు అక్కడ లోతుగా మీకు తెలిసి ఉండొచ్చు. ఉమ్. అంటే ఇదే, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అస్సలు నచ్చనండి. ముందు చాలా రియాలిటీ షోస్ లో కూడా వాళ్ళని టార్చర్ పెట్టారు. సో వాళ్ళు ఏమైనా ఏడ్పులు ఏడ్చి ఇలాగా జెలసీతో ఏమైనా చేశారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మీరు ఎలిమినేట్ అయ్యి వచ్చారు కదా పాడుతా తీయగా నుంచి. అవును. అంటే మీరు ఎలిమినేట్ అయిన ఆ షో ఇంకా టెలికాస్ట్ కాలేదనుకుంటా. అవ్వలేదు. ఇంకా ఒక 4 వీక్స్ పట్టొచ్చు ఆ ఎపిసోడ్ రావడానికి. ఓకే, ఈ లోపే మీరు మీ బాధ అంతా చెప్పుకునే ప్రయత్నం చేశారా? అంటే మీకు బికాస్ అంతా టార్చర్ అయిపోయి ఇంకా నాకు కూడా చాలా విసుగు వచ్చేసింది. సో ఇంకా నేను ఎలా అయినా, నేను చెప్పకపోతే ఇంకెవ్వరు చెప్పరు, ఎవరికంత ధైర్యం రావట్లేదని ఇంకా నేను డిసైడ్ అయ్యి నేనే బయట పెట్టేశాను అంతా. ఇప్పుడు మీరు చేసింది ఒక సంచలనం అమ్మ. మీరు చేసేదానికి ప్రతి ఒక్కరి నుంచి సపోర్ట్ ఉంటుంది, మీడియా నుంచి సపోర్ట్ ఉంటుంది, ఎంటైర్ మీకు పర్టికులర్గా కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ నుంచి మీకు మద్దతు ఉంటుంది. పాడుతా తీగా చూసే వ్యూయర్స్ ఉంటారే, వాళ్ళందరి నుంచి మీకు మద్దతు ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అమ్మా నాన్న ఇద్దరికి కూడా చెప్పుంటారు కదా ఇదంతా, నాన్న నన్ను ఇట్లా ప్రాబ్లం అవుతుందని, అమ్మా నాకు ఇలా ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ప్రవస్తి? మా మదర్ వచ్చేవాళ్ళండి ప్రతి రిహార్సల్ కి, షూట్ కి కూడా మదర్ వచ్చారు, అంతా చూసారు. బట్ అదే క్విట్ అయిపోదామని చాలా సార్లు నేను అనుకున్నానండి. మొన్న కూడా షూట్ లో ఎలిమినేట్ చేసే ముందే నేను అసలు వెళ్ళొద్దు అనుకున్నాను షూట్ కి. కానీ ఇలాగ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో నాకు ఆ ఆప్షన్ కూడా లేదు. మదర్ కూడా చాలా చాలా ఫీల్ అయ్యి నేను చెప్పినట్టు లాస్ట్ ఇంకా ఎలిమినేట్ అయ్యాక నన్ను తీసుకెళ్ళిపోదాం, ట్రాఫీ కూడా ఏం వద్దు అన్న ఉద్దేశంతో స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు ఇలాగ అనేసరికి ఇంకా చాలా చాలా బాధ, కోపం కూడా వచ్చింది. సో అదొక రీజన్ నేను అంతా బయట పెట్టడానికి కూడా, మదర్ని ఇలా అన్నారని. ఓకే, మరి ఇప్పుడు మీ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు మొత్తం బాండ్ రాయించుకుంటారు కదా మీతో. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ టెలికాస్ట్ అయ్యే వరకు దీని గురించి ఎలాంటి విషయాలు బయటికి రివీల్ చేయకూడదని కానీ, దీని గురించి మాట్లాడకూడదని కానీ, వేరే టీవీ షోస్ లో కూడా పాడొద్దని అది కూడా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇవాళ ఓపెన్గా వీడియో పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఆ ప్రొడక్షన్ టీం నుంచి కానీ, ఈటీవీ వాళ్ళ నుంచి కానీ ఏమైనా కాల్స్ వచ్చినాయేమో? లేదండి, రాలేదు. కానీ కొన్ని ఫేక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ కొన్ని ఫేక్ అకౌంట్స్, వాళ్ళు మరి కంటెస్టెంట్స్ వీళ్ళో నాకు ఎవరు తెలీదు, కానీ ఇలా నన్ను తిట్టడము, చాలా హేట్ కామెంట్స్ పెట్టడం, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఇలా చంపేస్తాము, నరికేస్తామని పెడుతున్నారు చాలా మంది. సో అది ఎవరో మనకు తెలీదు. ఇలాంటివి వస్తున్నాయి కానీ కాల్స్ అయితే ఏం రాలేదండి. మీ వీడియో కింద కామెంట్స్ చేసిన అని మిమ్మల్ని చంపేస్తానో లేకపోతే వల్గర్ కామెంట్స్ పెట్టిన వెధవలు ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి ఒకసారి స్క్రీన్ మీద ఇప్పుడే ప్లే చేస్తాం, ఎందుకంటే మిగిలిన జనం అంతా కూడా చూడాలి కదా. ఇప్పుడు మీరు మీ బాధను చెప్పుకునే ప్రయత్నం చేశారు, అతిపెద్ద ఒక ఇష్యూని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశం ఇది. మీలాగా ఎంతోమంది పాటలు పాడాలి, లైఫ్లో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో సాధించాలి, ఆదరణ పొందాలి, అభిమానం పొందాలి అని చాలామంది వస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ వింటే ఇక పైన ఎవరో ఆడపిల్లలు డేర్ చేసి ఏది పాడుతా తీయగా లాంటి ప్రోగ్రామ్స్కి వచ్చే అవకాశం ఉండదు.
పైగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపించే అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ఇంత మీరు ఓపెన్ అయిపోయారు, అంటే ఓపెన్గా చెప్పేస్తున్నారు.